తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. పబ్బులు, క్లబ్బులు, బార్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లోనూ నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. పబ్బులు, క్లబ్బులు, బార్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈవెంట్ మేనేజర్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ వినియోగించిన వారిని గుర్తించేందుకు న్యూ టెక్నిక్స్ ని ఉపయోగిస్తున్నారు పోలీసులు. స్పాట్ లోనే డ్రగ్ టెస్ట్ చేసేందుకు పరికరాలు రెడీ చేశారు. తాగి వాహనాలు నడపొద్దని ఇప్పటికే వాహనదారులకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అటు ఏపీలోనూ న్యూ ఇయర్ జోష్ మొదలైంది. పర్యాటక నగరం విశాఖలోనూ న్యూ ఇయర్ వేళ హోటల్స్, ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. డీజేల మోత, డిస్కో లైట్లు, హోటల్స్ అన్ని మెరుపు కాంతులతో వెలిగిపోతున్నాయి. అర్థం కాలే. మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ జోష్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం చూడొచ్చు, అందరూ కూడా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీస్ లో ఈ న్యూ ఇయర్ కి సంబంధించి స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరానికి ఎంతో హ్యాపీగా స్వాగతం పలుకుతున్నారు. పాటలకు డాన్సులు వేస్తూ ఎంతో హుషారుగా చిన్నపిల్లలు డాన్స్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ జోష్ అయితే మొదలైపోయింది. కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు. అండ్ మనం మరోవైపు చూసుకున్నట్లయితే హైదరాబాద్ సెలబ్రేషన్స్ కి సంబంధించి పోలీసులు కొన్ని ఆంక్షలు అయితే విధించారు. బార్లు, పబ్బులు, క్లబ్స్ లో కూడా వాటిపై స్పెషల్ ఫోకస్ ని పెట్టారు. ఈవెంట్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులు హెచ్చరికల్ని జారీ చేశారు. స్పెషల్లీ డ్రగ్స్ కి సంబంధించి కూడా దానిపైన ఉక్కుపాదం మోపే దిశగా పోలీసులు ముందుకెళ్తున్నారు. డ్రగ్స్ ను వినియోగించిన వారిని గుర్తించేందుకు న్యూ టెక్నిక్స్ కూడా పోలీసులు ప్రయోగిస్తున్నారు. అండ్ మనం ప్రజెంట్ చూడొచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ జోష్ కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా సినిమా పాటలకి డాన్స్ లేస్తూ స్కిట్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. స్క్రీన్ మీద మనం చూడొచ్చు, తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ జోష్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొత్త సంవత్సరానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఎంతో హ్యాపీగా పాటలకి చిన్నపిల్లలు డాన్స్ చేస్తున్న విజువల్స్ మనం ప్రెజెంట్ చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద. Okay, super. Extraordinary couple. Ball middle లో ఉంటుంది, మీరే తిరుగుతారు. యా, ఇద్దరు ఒకే టైంలో, సేమ్ టైం. ఇక తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ జోష్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రెజెంట్ విజయవాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందిస్తారు. తిరుమలరావు, ఈ రోజు అందరూ కూడా ఇక్కడ కూర్చొని
ఆనందంగా ఈ మెమరీస్ అన్ని కూడా వచ్చే సంవత్సరం వరకు ధన్యవాదాలు చేస్తున్నటువంటి మనం చూడొచ్చు 2024 సంబంధించి ప్రధాన జబర్దస్త్ టీము మొత్తం కూడా ఇక్కడ సందడి చేస్తుంది. ఫస్ట్ టైం బెజవాడకి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా సందడి చేస్తున్నటువంటి ప్రస్తుతం మనతో జబర్దస్త్ టీం ఉంది. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మొత్తం? మేము ప్రతి సంవత్సరం ఇలా వేరే వేరే ప్లేసెస్ లో సెలబ్రేషన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం మేము విజయవాడ ఫన్ టైం క్లబ్ వారి దగ్గర సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చాము. ఈ ఆహ్వానం మేరకు అలాగే ప్రతి ఒక్కరికి 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇయర్ కూడా ఎంతో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకోవాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ దొరబాబు. బయటకు లేని పరిస్థితి కోవిడ్ ప్రస్తుతం అందరూ వచ్చి అందరితో ముందు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు, ఈవెంట్ కూడా చేస్తూ ఉన్నారు. ఎట్లా బాగుందండి. మనం భయపడుతూ పోతే భయపడినట్టే ఉంటది, కానీ వీళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఇలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళు నవ్వుకోవడానికి వచ్చారు. ఈ రోజు నవ్వుకుంటా ఉండడితే ఏ రోగం అయితే దగ్గర రాదు. అలాగే ఇది కూడా దీన్ని కూడా పక్కన పెట్టారు. మరి ఎటువంటి భయాలు లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం కూడా అందరికి మంచి జరిగిద్దని కోరుకుంటున్నాను. చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈవెంట్? చాలా బాగుందండి. ఇవాళ విజయవాడ వచ్చి, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేము అందరూ కూడా ఎంటర్టైన్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. హ్యాపీ న్యూ ఇయర్. రాజు గారు కూడా ఉన్నారు సార్. మొత్తం బెజవాడ రావడం, మొత్తం కూడా ఇక్కడ అంతా ఈవెంట్ చేసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్? చాలా ఆనందంగా ఉందండి. నేను పోయిన సంవత్సరం మా ఊరు మెండపేట 31కి వెళ్ళాను. ఈ సంవత్సరం మెండపేట నుంచి వేరే వాళ్ళు వెళ్ళారు. విజయవాడ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అందరూ కూడా ఫ్యామిలీలు పిల్లలతో రావడం, ఈ 31ని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి నా తరపున, ఇక్కడికి వచ్చిన అందరి తరపున ఈ 10 టీవీకి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ జబర్దస్త్ రేజింగ్ రాజ్. ప్రస్తుతం సార్ మీరు మిమిక్రీ కూడా బాగా చేస్తారు. మా 10 టీవీ ప్రేక్షకుల కోసం ఏమైనా మిమిక్రీ? అదే అండి, ఇప్పుడు మామూలు మిమిక్రీ మనందరికి బాగా నచ్చినటువంటి వాయిస్ కొన్ని ఇప్పటిదాకా అన్ని చేశాను. బట్ అయితే ముందుగా అందరికి 10 టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది నా వాయిస్ లో ఇట్లా. అదే బాలకృష్ణ గారు చాలా సంతోషం. ఈ రోజు మన 10 టీవీ వారికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ ఈ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని, ఈ కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ఆలోచనలకి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అలాగే బాలకృష్ణ గారు, సో ఆల్ ద బెస్ట్. సో ఇలాగా వాయిస్ అని చెప్పుకుంటే పక్క పెట్టా. నా హోమ్ టౌన్ విజయవాడ, నా మదర్ టౌన్ అనమాట. సో ఇక్కడ ఈసారి న్యూ ఇయర్ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ద బెస్ట్ టు 10 టీవీ ప్రేక్షకులందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్. మన బిజినెస్ లో కూడా చూడొచ్చు, మొత్తం ఒక సందడి వాతావరణం బెజవాడలో అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రధాన ఈవెంట్ లో సందడి చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఒక కంటెంట్ క్లబ్ తో పాటు బెజవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్లో కూడా ప్రధాన రోడ్ల పైన కూడా ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా వెల్కమ్ చేసుకునేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. మరొక 2 గంటల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ వేడుకలు అంబరాన్నట్టున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం కూడా ఒకవైపు పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు రోడ్లపైకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే 2023 వీడ్కోలు పలికి 2024 గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు బెజవాడ వాసులు అయితే రెడీగా ఉన్నారని చెప్పాలి. పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు విజయవాడ ప్రజలకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఇప్పటికే పోలీసుల ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. 12 గంటల దాటిన తర్వాత చేసుకోవాలి. 1 గంట దాటిన తర్వాత ఎవరైనా రోడ్లపైకి వస్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటే కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే మద్యం సేవించి వాహనాలు నడిపితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఆదేశాలు
ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే బెజవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ తో పాటు కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్, కంట్రోల్ రూమ్ ఫ్లైఓవర్ ని పూర్తిగా మూసివేయడం జరిగింది. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా పెట్టడం జరిగింది. అటు బెంజ్ సర్కిల్ తో పాటు ప్రధానంగా మంటూరు, సత్యనారాయణపురం, సింగనగర్ ఇలా ప్రధాన నగరాల్లో దాదాపు 12 గంటల 30 నిమిషాల తరువాత మొత్తం కూడా పోలీసులు రోడ్లపైకి రానున్నారు. ఎవరు రోడ్లపైకి 144 సెక్షన్ 30 కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరు రోడ్లపైకి రావద్దు, నలుగురికి నుంచి ఇమ్మికూడదంటూ కూడా ఇప్పటికే ఆంక్షలు చేసిన నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపైన ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ల నేపథ్యంలో మరొకసారి ఎటువంటి రిపీట్ అవ్వకుండా ఉండేందుకు, ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు కూడా ప్రతిమించకుండా ఉండేందుకు కూడా మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి బెజవాడలో కనిపిస్తుంది. మొత్తం ఏదైతే 12 గంటల 30 నిమిషాల తరువాత ఎవరైనా కనుక రోడ్ల మీద కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. నరసింహరావు, అంటే ప్రైవేట్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు, కొన్ని పబ్స్ కూడా అక్కడ రన్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించి టైం లిమిట్ ఏమైనా పెట్టారా పోలీసులు? అంటే ప్రధాన ఈవెంట్లకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మాత్రం, అది కూడా సిటీలో ఎక్కడ కూడా కొన్ని స్టార్ హోటల్స్ మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన కానూరు, కోరంకి, దాంతోపాటు జగ్గైపేట మార్గాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, అటు మైలవరం ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంతమంది పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కొంతమంది అపార్ట్మెంట్ వాసులు, గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి ఇతర వారు మాత్రమే పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. అయితే వారికి కూడా ముందస్తుగానే పోలీసులు హెచ్చరించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఏదైతే లిక్కర్ ఖచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని కూడా చెప్పారు. ఏదైతే అపార్ట్మెంట్ వాసులు, మిగిలిన వాసులు కొంతమంది రోడ్లపైన ఎవరైతే నిర్దేశించి పర్మిషన్ తీసుకున్నారో అక్కడ లిక్కర్ ఎక్కడ ఉండకూడదంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎగ్జాక్ట్ గా 12 గంటలకు ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత 12 గంటల 30 నిమిషాల నుంచి ఎవరు కూడా రోడ్లపైన కనబడకూడదు, రోడ్ల మీదకి ఎవరు రాకూడదు. ఇప్పటికే సెక్షన్ 30, సెక్షన్ 144 అమల్లో ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎవరైనా బయటకు ఉంటే మాత్రం మధ్య సేవించి వచ్చినా కానీ సింపుల్గా కూడా బైకుల మీద వచ్చినా కూడా కఠినంగా వారికి చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే వారు ఎవరైతే ఈవెంట్లు నిర్వహిస్తున్నారో వారికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఈవెంట్ నిర్వాహకులు కూడా ఒకటే చెప్పడం జరిగింది, ఈవెంట్ లో చూసి మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. థ్యాంక్ యూ నరసింహరావు.
that you're a lover, so you add another layer to the skin of your heart. No so that could reopen your scars. There's a crack in the wall where the light comes through, and I wanna see it all from a close-up view. So let's uncover me, and then let I uncover you. Baby, let's uncover me, and then let I uncover you. Wanna show me who you are with your guns on the floor, and I ain't gonna come with a guard at the door. So let's uncover me, and then let I uncover you. రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ జోష్ మొదలైపోయింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రసూల్పురాలో హైదరాబాద్ రసూల్పురా నుంచి మరిన్ని అప్డేట్స్ ని సెలబ్రేషన్స్ కి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ జోష్ గత ఏడాదితో పోల్చుకుంటేసారి గత రెట్టింపుగా ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం విజయస్లో చూసుకోవచ్చు, కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో రసూల్పురంలో పోలీస్ హాకీ గ్రౌండ్ నిర్వహిస్తున్న నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కూడా నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న దృశ్యాలు చూసుకోవచ్చు. డీజే నృత్యాలకి ఒళ్ళు మైమర్చి కూడా కుటుంబ సభ్యులంతా కూడా నృత్యాలు చేస్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. కొద్దిసేపటి నుంచి కూడా కొంత క్రౌడ్ పెరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి యూత్ అంతా కూడా ఈసారి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న దృశ్యాలు చూసుకోవచ్చు. ప్రస్తుతం ఒకసారి డీజే స్టెప్పులకు కూడా వాళ్ళు జత కడుతూ నృత్యాలు చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వారితో మాట్లాడి ఈసారి నూతన సంవత్సర వేడుకలు ఎలా చేసి తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, ఈసారి నూతన సంవత్సర వేడుకలను ఎట్లా సెలబ్రేట్ చేయబోతున్నారు? నూతన సంవత్సర వేడుకలు సూపర్ అండి. 2023కి వీడ్కోలు చెప్తూ మరి 2024కి స్వాగతం పలుకుతున్నాము. ఫ్యామిలీ పరంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. వెల్కమ్ టు 2024. చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? సూపర్ బాగుంది సెలబ్రేషన్. సెలబ్రేషన్ ఎలా చేస్తున్నారు? బాగుంది. మరికొంతమందితో మాట్లాడదాం. జోష్తో కూడా డీజే స్టెప్పులు వేస్తూ కూడా కథం తొక్కుతూ వాళ్ళంతా కూడా నృత్యాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా మైమర్చిపోయి కూడా నూతన సంవత్సర జోష్ను నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు మరికొంతమంది ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు నూతన సంవత్సర వేడుకలని. చాలా బాగా చేసుకుంటున్నాం. వెరీ హ్యాపీ. నైస్. ఎవ్రీ ఇయర్ We are happy so much. We are enjoying a lot. మరికొంత మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చేస్తున్నారు న్యూ ఇయర్ వేడుకలు? ఎట్లా చాలా బాగుంది. I'm really excited. That's it. Let's welcome 2024 with a blast. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న పెద్ద తేడా లేకుండా కూడా నగరవాసులంతా కూడా నూతన సంవత్సర వేడుకలను ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తుంది. మరొక గంటలో కూడా పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వీడ్కోలు వెల్కమ్ చెప్పేందుకు కూడా అంతా కూడా నగరవాసులంతా జోష్లో ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి చాలా సాదా సీదా కూడా ఇటు హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు పోలీసుల ఆంక్షల నడుమ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈవెంట్స్ కి నగరవాసులు చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారితో మాట్లాడదాం. ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు నూతన సంవత్సర వేడుకలను? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈడికి వచ్చి డాన్స్ చేస్తున్నాం, అట్లా సెలబ్రేట్ చేస్తున్నాం. మేము ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. మా మమ్మీ వచ్చింది, మా డాడీ వచ్చింది, మా చెల్లి వచ్చింది. ఎట్లా చెప్తారు కొత్త సంవత్సరానికి? ఎట్లా వెల్కమ్ చెప్తారు? మీ అందరికీ 2024లో చాలా డబ్బులు, చాలా హ్యాపీనెస్, చాలా లవ్ రావాలని నేను కోరుకుంటున్నా. చూసుకోవచ్చు విజయస్ లో చిన్న పెద్ద తేడా లేకుండా యూత్ అంతా కూడా సందడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా మంది గత కొద్దిసేపటి క్రితం పోల్చుకుంటే కూడా కొంత క్రౌడ్ పెరిగింది. మరొక గంటలో కూడా పాత సంవత్సరానికి వీడ్కోలు చలిపి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులంతా కూడా ఉత్సాహపడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈసారి కొంత కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్న ఈవెంట్స్ కి
పెద్ద సంఖ్యలో కూడా నగరవాసులు వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు ఒళ్ళు చెప్పులతో కూడా హోరెత్తిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటు ఈసారి కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కి సంబంధించి కూడా ఇటు టాలీవుడ్ సంబంధించిన అటు కొంతమంది సంగీత సంబంధించిన మ్యూజికల్ సంబంధించిన సెలబ్రిటీస్ కూడా రావడం జరిగింది. వారి ఆట పాటలతో కూడా హోరెత్తిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితం నుంచి కూడా డీజే సంబంధించిన స్టెప్పులతో కూడా హోరెత్తిస్తున్న దృశ్యాలు చూసుకోవచ్చు. ఇందులో ఈ డీజే సంబంధించిన దాంట్లో కూడా ఇటు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా న్యూ ఇయర్ విషయంలో కూడా జోష్లో కొంత పెంచుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. బిజినెస్లో ఒకవైపు అటు ఈవెంట్స్తో పాటు కూడా ప్రత్యేకంగా అన్ని సంబంధించిన చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా మ్యూజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్న దృశ్యాలే మనకైతే కనిపిస్తున్నాయి. ఇక ఈసారి అవుట్స్కట్లో కూడా ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఇటు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కూడా ప్రత్యేకంగా క్లబ్బులతో పాటు రిసార్ట్స్లో కూడా ఈసారి నూతన సంవత్సర వేడుకల సంబంధించి కూడా చేస్తున్నారు. ఇక గ్రేటర్ కమ్యూనిటీ సంబంధించిన ఏవైతే కొంత గ్రేటర్ కమ్యూనిటీ ఉంటాయి, నివాస సముదాయాలు ఉండే ప్రాంతాల్లో కూడా ఇండివిజువల్గా ఈసారి నూతన సంవత్సర వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ చోటు చేయకుండా కూడా ప్రతి ఈవెంట్ని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ చేస్తూ ఆ చుట్టుపక్కల కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా కూడా వెంటనే పోలీసులు వచ్చే విధంగా కొంత ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. థాంక్యూ కిరణ్. ఏ